అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మంత్రులు నారా లోకేష్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా అన్ని పాఠశాలల్లో కూడా ఉదయమే యోగా కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఒక యోగా కేంద్రం నిర్మిస్తామని, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన కల్పించాలి, టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే ఇక నెక్స్ట్ లెవెల్లోకి వెళతారు. నేటి యువత ఎలా అయితే టెక్నాలజీని ఓన్ చేసుకున్నారు, అలాగే యోగా కావచ్చు, మన ఆధ్యాత్మికత కావచ్చు, ఓన్ చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో తిరిగి ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. యోగాను నిత్యం ఒక అరగంట యోగాకి కేటాయిస్తే మీరు భవిష్యత్తులో ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏముండదు. గత 30 సంవత్సరాలుగా ఈ యోగా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నేను రోజు ఇంట్లో ఆచరిస్తున్నాను కాబట్టి ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నానని చంద్రబాబు గారు తన సీక్రెట్ కూడా బయట పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే రోజుల్లో ఇంటింటికి యోగా, ఎలా అయితే ఈరోజు ఇంటింటికి మనం సంక్షేమ పథకాలు అంటున్నామో, అలాగే రాబోయే రోజుల్లో ఇంటింటికి యోగాను తీసుకువెళ్ళి అందరినీ చైతన్యవంతుల్ని చేయాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యంగా ఉంది. దీనిలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక యోగశాల నిర్మిస్తే అక్కడికి యోగశాలకు అలవాటు అయితే అది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో యోగా కేంద్రాలు నిర్మిస్తామని, దానికి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆగస్టు 15 నుంచి సంజీవని కార్యక్రమం అమలు చేయబోతున్నట్టుగా చెప్పారు. ఈ సంజీవని కార్యక్రమంలో ఈ యోగా కూడా ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ దూరంగా పెట్టడం లాంటి కార్యక్రమాలు అయితే రాబోతున్నాయి. వచ్చే ఏడాది యోగా కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తామని చెప్పి చంద్రబాబు గారు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. గతంలో నిర్వహించినటువంటి యోగాలో గిన్నీస్ బుక్ రికార్డులు, వరల్డ్ రికార్డులు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యోగాకు ప్రాధాన్యత లభించింది అనేది జగమెరిగిన సత్యం. దీన్ని ఎవరు కాదనలేరు. ఒక రకంగా అంటే వాస్తవానికి యోగా అనేది మన భారతదేశానికే చెందింది. అయినా మనం తప్ప ఇతర దేశాలన్నీ దీన్ని ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి యోగాకు ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా ప్రతి ఒక్కరిలో యోగాకి అవగాహన కూడా కల్పించారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు గారు కూడా రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో కూడా యోగా అభ్యాసనాలు, యోగా క్లాసులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే చిన్న వయసు నుంచే యోగా మీద అవగాహన ఏర్పడితే పెద్ద అయిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చు అనేది చంద్రబాబు గారు చెప్తున్నమాట. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గ్రామానికో యోగా కేంద్రం, ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం, సాంకేతికతకు ఆధ్యాత్మికత జోడిస్తే తిరుగులేదు. ఆగస్టు 15 నుంచి సంజీవని కార్యక్రమం అమలు. సంజీవనిలో యోగా, జంక్ ఫుడ్లు దూరం పెట్టండి. వచ్చే ఏడాది తిరుపతిలో యోగాంధ్ర నిర్వహణ. భారత శక్తిని ప్రపంచానికి చాటుతున్న మోదీ. యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాబా రామ్దేవ్తో కలిసి ఆసనాలు వేసిన సీఎంతో పాటు మంత్రులు. సో ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ముఖ్యంగా నారా లోకేష్ కూడా ఈ యోగా కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమే లేదు. నేను 30 ఏళ్ల నుంచి యోగాభ్యాసం చేస్తున్నా. రోజు ఎంతటి పని ఒత్తిడి ఉన్నా యోగా మానసిక ప్రశాంతత, కొత్త శక్తిని ఇస్తుంది. టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే అన్స్టాపబుల్. నేటి తరం యువత టెక్నాలజీని హక్కున చేర్చుకున్నట్లే యోగాను, ఆధ్యాత్మికతను కూడా అలవర్చుకోవాలి. అది మీ జీవితంలో సమూలమైన మార్పులు తీసుకొస్తుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఒక పిలుపు అయితే ఇవ్వడం జరిగింది. ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. స్వర్ణ వార్డు కార్యాలయాల్లో యోగా కేంద్రాలను నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దీనికి ప్రధానంగా ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి స్వయంగా చంద్రబాబు గారు కూడా ఆసనాలు వేశారు. ఇదే సమయంలో యోగాతో ప్రపంచ శాంతి, సమతుల జీవితానికి యోగా కీలకమని చెప్పి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలో యోగాసనాలు వేసినటువంటి నరేంద్ర మోదీ గారు అయితే దేశ ప్రజలకైతే ఒక పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎంత చక్కగా యోగా కార్యక్రమాన్ని అమలు చేశారో, ఎంతమంది దీంట్లో పాల్గొన్నారో మీరు ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
సో ప్రాణాయామం, అనులోమ విలోమ పద్ధతులు సీఎం చంద్రబాబు యోగా చేశారు. విద్యార్థులు, యువత, యువకులు ఇందిరాగాంధీ స్టేడియం నిండిపోయింది. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కూడా యోగాసనాలు వేశారు. ఉదయం 5 గంటల నుంచే బాబా రామ్దేవ్ యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బాబా రామ్దేవ్ తో కలిసి యోగాభ్యాసం చేయటం మరువులేందన్నారు. బాబాతో తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉందని, యోగాను ప్రజలకు చేరవేయడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. యోగాను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామంటే అది భారతదేశం ప్రపంచానికి అందించిన సంపదని కొనియాడారు. ప్రపంచానికి భారత విశ్వగురువు, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారత్ ఒక్కటేనని, శారీరక మానసిక ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే యోగా సాధనే ఉత్తమమైన మార్గం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ యోగా కోసం ఒక ప్రత్యేక పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. యోగాంధ్ర 2025 విశాఖలో నిర్వహించి గిన్నీస్ రికార్డులు సృష్టించాం. ప్రధాని మోదీ సమక్షంలో గిన్నీస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తాం. 1.33 లక్షల సెంటర్లలో 1 కోటి మందికి పైగా యోగా సాధన చేశారు. ఇంటింటికి యోగా చేరాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ఇదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తాం, అలాగే యోగా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మండల, గ్రామ స్థాయిల్లో ఒక కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తాం. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. జంక్ ఫుడ్ వద్దు, ఫాస్ట్ ఫుడ్ ను దూరం పెడదాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. రసాయన రహిత ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని చెప్పారు. ఈ ప్రాజెక్టును, ఈ సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1.07 కోట్ల మంది పౌరులు, 2.5 లక్షల మంది శిక్షకులు యోగాలో పాల్గొన్నందుకు 2 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా దక్కాయని, వాటిని అధికారులు వేదికపైనే చంద్రబాబు గారికి అయితే అందజేయడం జరిగింది. మొత్తంగా ఈ యోగాని ఏదో సంవత్సరానికి ఒకరోజు నిర్వహించుకునే కార్యక్రమం లాగా కాకుండా ప్రతి వ్యక్తికి యోగా చేరాలి, ప్రతి ఇంటికి యోగా చేరాలి, ప్రతి వ్యక్తి యోగాభ్యాసనం చేయాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యంగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ యోగాలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకనే ప్రతి గ్రామానికి ఒక యోగా కేంద్రాన్ని, ఎందుకంటే యోగా కేంద్రం నిర్మించి అందులో ఒక శిక్షకుడిని కన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే దాదాపుగా రోజుకి 50 మందో 100 మందో వచ్చి యోగా చేసుకునే అవకాశం ఉంటుంది. పురుషులు మహిళలనే తేడా లేకుండా అందరినీ ఒక చోటకు చేర్చడానికి అవకాశం ఉంటుంది. గతంలో పిరమిడ్లు అని చెప్పి యోగాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద నిర్వహించి ఉండేవాళ్ళు చాలా సందర్భాల్లో. బట్ ఇప్పుడు అలాంటివన్నీ కూడా తగ్గిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు చంద్రబాబు గారు ప్రతి గ్రామానికి ఒక యోగా కేంద్రాన్ని తీసుకువస్తామని చెప్పడంతో పాటు ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేయటం, అలాగే బేసిక్ యోగా అంటే సాధారణ జీవితంలో ప్రతి వ్యక్తికి అవసరమయ్యే యోగా ఏదైతే ఉంటుందో, యోగా అనేది అనంతం, అందులో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. అన్ని ఆసనాలు మనం వేసేవి కాదు. సో ప్రతి వ్యక్తికి ఏ ఆసనాలు అంటే, ఏ అనారోగ్యం ఉన్న వ్యక్తి ఏ ఆసనం చేయాలి, ఉపకాయం ఉంటే ఏ ఆసనం చేయాలి, షుగర్ ఉంటే ఏ ఆసనం చేయాలి, బీపీ ఉంటే ఏ ఆసనం చేయాలి, ఇలా కొన్ని ఫండమెంటల్ ఆసనాలన్నింటినీ రూపొందించడం కోసం ఒక కమిటీని కూడా ఈ యోగా శిక్షకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి దాని మీదే ఒక ఫండమెంటల్ ఒక బుక్ లాంటిది కూడా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న జరిగినటువంటి యోగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఈ యోగాను ఇంటింటికి తీసుకువెళ్ళడానికి చంద్రబాబు గారు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. మనం కూడా చంద్రబాబు గారు చెప్పేది కేవలం మన ఆరోగ్యం గురించే. మనం యోగా చేయడం వల్ల ఆయనకు వచ్చేదేం ఉండదు, లేదా ఏడాదికి ఒక రోజు యోగా చేయడం వల్ల ఎవరికి లాభం ఉండదు. యోగా అనేది ప్రతి వ్యక్తి అట్లీస్ట్ రోజుకి ఒక పావు గంట లేదా వారంలో ఒక 3-4 రోజులు, అసలు తప్పని పరిస్థితి అయితే 3-4 రోజులైనా సరే యోగాకి, ఎక్సర్సైజ్కి, ఫిజికల్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తే చంద్రబాబు గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఆసుపత్రికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. మొత్తంగా ఏది ఏమైనా యోగా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా నిర్వహించడంతో ఈరోజు రికార్డులు కూడా నెలకొల్పారు. నరేంద్ర మోదీ గారు ఏ స్ఫూర్తితో అయితే యోగా కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నారో అదే స్ఫూర్తితో చంద్రబాబు గారు కూడా ఈరోజు ప్రతి ఇంటికి యోగాని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు.